అండ్ మీ యూనిఫామ్ గురించి చెప్పండి. ఒక మర్చెంట్ నేవీలో మీ యూనిఫామ్ని రిప్రజెంట్ చేస్తూ మీ యూనిఫామ్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఏం చెప్తారు? వాట్ డస్ దిస్ పర్టికులర్ లోగో స్టాండ్ ఫర్? వీటిని ఏమంటారు? వాట్ డస్ దిస్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ స్టాండ్ ఫర్? మీ యూనిఫామ్ గురించి డీటెయిల్గా చెప్పండి. డీటెయిల్గా అంటే ఇప్పుడు మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉంది, వాళ్ళకు ఒక యూనిఫామ్ ఉంటుంది. బట్ అదే మన ప్రైవేట్ కమర్షియల్ ఎయిర్పోర్ట్లో కూడా వేసుకునే యూనిఫామ్ మీరు చూసి ఉంటారు. వాళ్ళు కూడా వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంటు, క్యాప్, అప్లెట్స్ అన్నీ పెట్టుకొని వాళ్ళు కూడా ఉంటారు. సో మన షిప్పింగ్లో కూడా ఏంటంటే ఇండియన్ నేవీకి సంబంధించింది మనకు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు కాబట్టి వాళ్ళు యూజ్ చేసే యూనిఫామ్కి కొన్ని మాడిఫై చేసుకొని మనం కూడా యూజ్ చేసాం ఇండియన్ నేవీకి. సో దాన్ని రిప్రజెంట్ చేసేది కూడా మెర్చెంట్ నేవీ. అంటే ఆ ప్యారలల్గా ఇది కమర్షియల్ సెగ్మెంట్ కాబట్టి మాకు డిసిప్లిన్ కోసం ఒక రెస్పాన్సిబిలిటీ తెలియాలి అని చెప్పి, ఒక యూనిఫామ్ ఉండాలి అని చెప్పి మాకు ఈ యూనిఫామ్ కంటిన్యూ చేస్తారు. దీని స్పెషాలిటీ పర్టికులర్గా అంటే బ్లాక్కి కలర్కి సింబలైజేషన్ ఏం లేదు, కానీ డీసెంట్గా రెస్పెక్ట్ఫుల్గా ఉండడానికి మెయిన్గా పర్టికులర్గా ఒక మెర్చెంట్ ఒక్కొక్క ర్యాంకుకి ఒక్కొక్క స్పెసిఫికేషన్ అర్థం కావాలి జనాలకి అని చెప్పి ప్రతి ఒక్కరికి ఒకటే యూనిఫామ్ ఉంటుంది, బ్లాక్ ప్యాంటు, వైట్ షర్ట్. వేరే కంట్రీ వాళ్ళకి వైట్ ఉండొచ్చు. మాకేంటంటే ఇది ఒక్కటి, దీంతో మా ర్యాంక్ ఏంటో తెలుస్తుంది. దీన్ని అప్లెట్ అని అంటారు. అప్లెట్. సో నేను యాజ్ ఎ జూనియర్ ఇంజనీర్ జాయిన్ అయినప్పుడు ఓన్లీ ఒక్కటే ఉండేది. తర్వాత 4th ఇంజనీర్, 3rd ఇంజనీర్ అయినప్పుడు ఇంకొకటి యాడ్ అయింది. తర్వాత ఇప్పుడు 2nd ఇంజనీర్ కాబట్టి ఇంకొకటి యాడ్ అయింది. చీఫ్ ఇంజనీర్ అయితే ఇంకొకటి అవుతుంది. వేరే చిన్న కంపెనీకి వెళ్తే వస్తుంది అది వెంటనే, కానీ హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఆ 4 అప్లెట్స్ తోటి వస్తాను నేను. కానీ ఇంజనీర్స్కి, డెక్ ఆఫీసర్స్కి కానీ వేరే వాళ్ళకి ఎక్స్ట్రాగా మాకు ఒకటి ఉంటుంది. అంటే డెక్ ఆఫీసర్స్గా పనిచేసే వాళ్ళకి కూడా సేమ్ ఇట్లనే ఉంటుంది. 3rd ఆఫీసర్, 2nd ఆఫీసర్, చీఫ్ ఆఫీసర్, క్యాప్టెన్కి కూడా 4 ఉంటాయి అనమాట. ఆ క్యాప్టెన్కి కానీ చీఫ్ ఇంజనీర్కి మధ్యలో ఒక కలర్ డిఫరెన్స్ ఉంటుంది. అంటే మన మనుషుల కలర్ టైప్ కాకుండా దీంట్లో మీరు మధ్యలో పర్పుల్ కలర్ చూస్తారు చూడండి. ఈ పర్పుల్ కలర్ ఎప్పుడు వచ్చిందంటే టైటానిక్లో షిప్ మునిగినప్పుడు డెక్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, బయట ఉండేవాళ్ళు చాలామంది తప్పించుకోవడం అంటే ప్రాణాలు కాపాడుకోవడానికి లైఫ్ బోట్ మీద ఎక్కి వెళ్ళారు. కానీ ఎక్కువ మంది ఇరుక్కొని అసలు బతకలేని సిచ్యువేషన్లో చనిపోయింది. అంటే షిప్కి నిరంతరం ఆ మునిగే అంతసేపు పవర్ సప్లై ఇవ్వడానికి కృషి చేసి అందులోనే ఇంజన్ డిపార్ట్మెంట్లోనే ఉండి చనిపోయిన అనమాట. ప్రతి ఒక్క ఇంజనీర్ కూడా బతకలేదు. సో వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అప్పుడు ఇంగ్లాండ్ క్వీన్ మీ ఇంజనీర్స్కి అంత రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి అని చెప్పి మీకు స్పెషల్గా అని చెప్పి ఈ కలర్ ఒకటి యాడ్ చేశారనమాట. సో ఇది ఒక్కటి స్పెషాలిటీ అనమాట. సో కొందరు అడుగుతారు, అంటే ప్రతి ఒక్క దగ్గర డిపార్ట్మెంట్స్ మధ్యలో కొన్ని చిన్న ఈగో ఇష్యూస్ ఉంటాయి. బట్ నాకేమనిపిస్తుంది అంటే డెక్ డిపార్ట్మెంట్, ఇంజన్ డిపార్ట్మెంట్, ఫుడ్ డిపార్ట్మెంట్ 3 ఈక్వలే. బట్ నేను యాజ్ అన్ ఇంజనీర్ ఐ ఫీల్ మోర్ మా డిపార్ట్మెంట్ ఎక్కువ అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది. 100% ఉండి తీరాలండి. యాటిట్యూడ్ చాలా అవసరం. 100% మీరందరూ అక్కడ ఉన్న మెషినరీ, ఎక్విప్మెంట్, సేఫ్టీ మీరు ఎన్ష్యూర్ చేయకపోతే ఇంతమంది సేఫ్గా ట్రావెల్ చేయలేరు. అండ్ డెఫినెట్లీ అసలు షిప్ ముందుకి కదలదు కదా. సో అందరి సేఫ్టీ అంటే కేవలం మెషినరీ సేఫ్టీయే కాదు, ట్రావెల్ చేస్తున్న ప్యాసింజర్ సేఫ్టీ ఈజ్ ఆల్సో యువర్ రెస్పాన్సిబిలిటీ, విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కీ రెస్పాన్సిబిలిటీ ఆల్సో మనం చెప్పాలి అది. అండ్ బేసికల్గా అండి మెరిటైమ్ ఇండస్ట్రీలో ఈ పర్టిక్యులర్ చేంజెస్ వస్తే ఇంకా బాగుంటుంది అని మీరు లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్ చేంజ్ ఇన్ ద సిస్టమ్ ఏమన్నా మీరు సజెస్ట్ చేసేవి ఉన్నాయా? మెయిన్గా కొత్తగా జాయిన్ అవుతున్న వాళ్ళు చాలామంది బ్రోకర్స్, ఏజెంట్స్ నాకు ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ నేను ఆ ఏజెంట్కి 3 లక్షలు ఇచ్చాను, వాడు షిప్లో ఎక్కిస్తా అన్నాడు, ఎక్కించలేదు. అప్పుడప్పుడు ఎలా అంటే ఆ అబ్బాయి నాకు ఫోన్ చేసి మా అమ్మతో ఒకసారి మాట్లాడతారా అని వాళ్ళ అమ్మ నాతో మాట్లాడి, నేను కూలి పని చేసుకుంటాను, మా అబ్బాయిని ఫస్ట్ టైం ముంబైకి తీసుకొచ్చిన, ఒక్కడేమొస్తాడని చెప్పి నేను కూడా వచ్చినాను. ఒక ఏజెంట్కి మేము ఏదో అప్పు తీసుకొని 3 లక్షలు కట్టినాము, పోర్ట్కి తీసుకెళ్ళిండు, షిప్ ఎక్కనియలేదు. అటువంటి నాకు కాల్స్ విన్నప్పుడు నేను అనుకుంటాను, ఎందుకు ఇంకా ఈ జనరేషన్లో కూడా నేను ఇంత చెప్పినా కానీ నేను వీడియోస్లో నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, మీరు మోసపోకండి, ఏ ఏజెంట్కి డబ్బులు ఇవ్వకండి, మీరు వెళ్తే కరెక్ట్ పాత్రలో వెళ్ళండి. మన దగ్గర ఏంటంటే ప్రతి దానికి ఎవరైనా ఆశ చూపిస్తే 3 లక్షలు ఇస్తే జాబ్ ఇస్తా అంటే అది నమ్మకుండా వాళ్ళు నిజంగా గుడ్డిగా నమ్మి ఇస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఫేక్, అరే మీకు షిప్ ఇస్తున్నాం ఇంకో ఈ కంట్రీ నుంచి ఎక్కాలని ఫేక్ టికెట్లు ఒకటి ప్రింట్ చేస్తారు. ప్రతిదీ ఏది కావాలంటే అది ఫేక్గా వాళ్ళు చేసి నిజంగా జరుగుతున్నట్టు వాళ్ళని బ్లేమ్ అంటే నమ్మిస్తారనమాట. ఇక్కడ మోసం చేసేవాడి కన్నా మోసపోతున్న వాళ్ళదే తప్పు. నేను వాళ్ళకి చెప్పేది ఒకటే, మోసపోయిన తర్వాత రాకండి, ముందే మీరు కొంచెం ఆలోచించండి, ఎవరికి డబ్బులు ఇవ్వకండి.
ఇప్పుడు మీరు కష్టపడి మీరు ఒక ఇన్స్టిట్యూట్లో చదివిండ్రు, మీ ఓన్గా వెళ్ళి ప్రతి కంపెనీ డోర్ దగ్గరికి వెళ్ళి మీరు అడుక్కోండి, నేను కష్టపడితే నేను ఫ్రీగానే చేస్తాను, ఒక షిప్లో నాకు జీతం ఇవ్వకండి నేను ఫ్రీగానే చేస్తా, కానీ ఇట్లా ఎదురు డబ్బు ఇచ్చి మీడియేటర్కి ఏజెంట్లకి ఇవ్వకండి అని చెప్తూ ఉంటాను. మెయిన్గా మన ఇండియాలో అయితే చాలా ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు మన శ్రీకాకుళం సైడ్లో కళింగపట్నం అనే ఒక ప్లేస్ ఉంది, అక్కడ ప్రతి ఇంటికి ఒక సీఫేర్ అని ఉంటారనమాట. గుజరాత్లో కొన్ని ప్లేసెస్, ఇట్లాంటి ప్లేసెస్లో ఏంటంటే ఆ జనాలకి డెస్పరేట్ ఉంటారనమాట, ఎట్లయినా షిప్ ఎక్కాలి. వాళ్ళది ఒక పాత అనమాట. ఈయనకి ఒక ఆయన 3 లక్షలు ఇచ్చిండంట, షిప్ దొరికిందంట, ఆయన ఎట్లా షిప్ ఎక్కిండు కదా, ఇంకా 10 మంది ఇస్తారు, వాడేదో 2-3 ఇస్తాడు, మిగిలిన డబ్బులు వేసుకొని పారిపోతాడు, డబ్బులు ఒక్కసారి వచ్చిన తర్వాత. సో ఇదొకటి తప్పు, ఇది ఇండస్ట్రీది అని చెప్పను, ఇస్తున్న మా జనాలదే తప్పు, అలా నమ్మకండి అన్నది మెయిన్గా చెప్తున్నాను. ప్లస్ ఏంటంటే ఇవన్నీ కొన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయన్నమాట, కొన్ని చెత్త ఇన్స్టిట్యూట్ వితౌట్ లైసెన్స్, ఏదో చీప్గా వాళ్ళు ఒక 2 లక్షలు 3 లక్షలు కోర్స్ చేపిస్తే మీకు షిప్ ఇస్తామని చెప్పి ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి జాబులు ఇప్పిస్తా అని చెప్పి డబ్బులు తీసుకొని ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కూడా షిప్లు ఇవ్వరనమాట, స్పాన్సర్షిప్ ఇవ్వరనమాట. సో అటువంటి కంపెనీస్ చాలా, అంటే ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి. వాటన్నిటి మీద లీగల్ యాక్షన్ తీసుకునే సిస్టమ్ రావాలి. నా మెయిన్ ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో నాలాంటోడు ఇంకెవరైనా ఉంటే వాళ్ళందరినీ చూసి అబ్బా ఆయన మంచిగా ఉన్నాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు, మంచి సంపాదిస్తున్నాడు, ఇట్లా కూడా నాకు కొడుకు అవ్వచ్చు, నేను కూడా ఇట్లా అవ్వాలి, నాకు తిరగాలని ఉంది, అన్ని పాజిటివే చూస్తున్నారు. కాబట్టి కింద బయట కనిపిస్తున్న అది చూస్తున్నారు, కానీ కింద ఎంత డర్ట్ ఉంది, ఎంత చెత్త చెదరం ఉంది, అవన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేయట్లేదు. అవన్నీ కూడా ఉంటాయి. అంటే నాకు లక్ బాగుండి నేను ఏదో గవర్నమెంట్ కంపెనీ ద్వారా తెలియకుండా నేను ఈ దారిలోకి వచ్చాను, కానీ ఈ కాలంలో అయితే ఈ క్రేజ్ని యూజ్ చేసుకొని చాలామంది మోసాలు చేస్తున్నారు. సో ఈ మోసాలు బేసికల్గా అసలు వాట్ ఈస్ ది రైట్ ప్రొసీజర్ టు గెట్ ఇన్ టు మర్చెంట్ నేవీ అండి? మీరు ఒకవేళ ఇంజనీరింగ్ చేస్తే, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ మెరైన్ ఇంజనీరింగ్ చేస్తే మీరు జాబ్ తెచ్చుకోవడానికి, ఒకవేళ నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను, నేను కంపెనీస్ అప్లై చేసినట్టే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడు అడ్డమైన చెత్త అంతా జనాలు చూస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో ఏవేవో చూస్తారు. దాని బదులు మీరు ఎంప్లాయ్మెంట్కి సంబంధించినవి గూగుల్లో ఎన్నో సైట్స్ ఉంటాయి. ఒకప్పుడు మాకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ అని చెప్పి ఒక న్యూస్ పేపర్ వచ్చేది, అది తీసుకోండి. అటువంటివి తీసుకుంటే మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ వస్తుంది. షిప్పింగ్కి సంబంధించినవి కూడా కొన్ని ఉంటాయి, అట్లా సిఎన్ జాబ్ అని చెప్పి కొన్ని ఉంటాయి అనమాట. అవన్నీ చూసుకొని మీరు కంపెనీకి సంబంధించిన ఈమెయిల్ ఐడికి మీరు అన్ని మెయిల్ చేయండి, నాకు జాయిన్ అవ్వాలని ఉంది. ఫస్ట్ ట్రైనింగ్ కోసం ప్రాపర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, లైసెన్స్ ఉన్న ఇన్స్టిట్యూట్ని వెతుక్కోండి. అవన్నీ మీకు dgshipping.gov.in తెలుస్తుంది. దీనికే లైసెన్స్ ఉంది, దీనికే RPSL నెంబర్ ఉంది అని చెప్పి లైసెన్స్ ఉన్న ఇన్స్టిట్యూట్లోనే జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యే ముందు కూడా అందులో చదివిన వాళ్ళకి జాబ్స్ వచ్చాయా, షిప్ నిజంగా ఎక్కుతున్నారా, దాని ప్లేస్మెంట్స్ ఎట్లున్నాయో మీ భవిష్యత్తు కోసం మీరే రీసెర్చ్ చేసి మీరు జాయిన్ అవ్వాలి. ఒకరు వచ్చి మీకు అది బాగుంటుందని నోటి వరకు ముద్ద తెచ్చి ఎవ్వరు పెట్టరు. ఈ కాలంలో ఎవ్వరు బిజీలో వాళ్ళు ఉంటారు. మీరు తెలుసుకొని మీరు రీసెర్చ్ చేసి మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. తర్వాత కూడా జాబ్ రాకపోతే మీరు కష్టపడండి, ముంబై కానీ వైజాగ్ కానీ ఏదైనా చెన్నై కానీ వెళ్ళి అక్కడ ఒక 6 నెలలు తిరగాల్సిందే. ప్రతి ఒక్క ఆఫీస్కి వెళ్ళి మీ ఎంతూసియాజం చూపెట్టండి, నాకు ఈ వర్క్ వచ్చు, ఫ్రీగా అయినా చేయడానికి ప్రయత్నించండి 1 ఇయర్ అట్లా. తర్వాత అట్లా లీగల్గా వెళ్ళండి. అంతేగాని డబ్బులు స్టార్టింగ్ షార్ట్ కట్ వేలో వెతుక్కుని ఆ 3 లక్షలు ఇచ్చానని చెప్పి మళ్ళీ ఇంకో ఏజెంట్కి ఇంకో డబ్బులు ఇచ్చేటోళ్ళు కూడా కొందరు ఉన్నారు. వీడు కాకపోతే ఇంకొకటి ఇస్తాడని చెప్పి అలా లాస్ అయిపోయి తర్వాత ఇదంతా తలనొప్పింది. కానీ మళ్ళీ ఇంటికి వచ్చి మామూలు రైతు పని అలా ఫార్మింగ్ పని చేసుకుంటున్న కుటుంబాలని కూడా చూశాను. సో లీగల్గా మీరు వెళ్ళి మంచి ఇన్స్టిట్యూట్, మంచిగా కంపెనీ ప్లేస్మెంట్ ఇంటర్వ్యూస్ ఇచ్చి షిప్ ఎక్కితే అది బెస్ట్ నా దృష్టిలో. వండర్ఫుల్ అండి. అసలు షిప్పింగ్ ఇండస్ట్రీకి సంబంధించి ఎన్ని కొత్త విషయాలు తెలుసుకున్నానో నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా. అక్కడ మీ లైఫ్ ఎలా ఉంటుంది, మీ మెంటల్ కండిషన్స్ ఎట్లా ఉంటాయి, ఫ్యామిలీని ఎలా మిస్ అవుతారు, స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేసుకుంటారు, ఇన్నిటిని ఇవాళ తెలుసుకోవడం, నాకు నిజంగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకే ఐ హ్యావ్ టు రియల్లీ ఫీల్ గ్రాటిట్యూడ్ టు యూ. అసలు నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను ఇంత బాగా ఎక్స్ప్రెస్ చేయగలగడానికి మీరు అడిగిన క్వశ్చన్స్ హెల్ప్ అయ్యాయి. ప్లస్ నేనైతే మెయిన్గా కన్వే చేద్దాం అనుకున్నాను, ఏదైతే యంగ్స్టర్స్ రావాలనుకుంటున్న వాళ్ళకి మంచి వేలోనే రావాలి, ఎటువంటి వాళ్ళకి ఏ బ్రోకర్కి ఏ ఏజెంట్కి డబ్బులు ఇవ్వద్దు అన్న మెయిన్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నాను. మీ ద్వారా ప్రతి ఒక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతే అదే నాకు చాలా హ్యాపీనెస్. వండర్ఫుల్ అండి. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మీరు అనుకుంటున్నటువంటి ఆ చీఫ్ ఇంజనీర్ ర్యాంక్ అతి త్వరలో మీ దగ్గరికి వచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుడ్ లక్ టు యూ రాజశేఖర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.